కొంతమంది హీరోయిన్లకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే సదరు హీరోయిన్‌కి మాత్రం వరుస అవకాశాలు వస్తాయి. ఒక్క హిట్ పడినా సరే వెంటనే స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోతారు. అలాంటి హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తొలి సినిమా పెళ్లి సందడిలో తనదైన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమా ధమాకా సూపర్ హిట్ కావడం, తన గ్లామర్ డాన్స్ ప్రధాన కారణం అవడంతో రెండో సినిమాకే శ్రీలీల స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. ధమాకా తర్వాత టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరునే జపించింది. బడా బ్యానర్స్ అన్ని శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చేశాయి. శ్రీలీల కూడా తన పాత్ర ప్రాధాన్యతను చూసుకోకుండా హీరో, బ్యానర్ పేర్లను చూసి సినిమాలకు సైన్ చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్‌లోకి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. రామ్, స్కంద, వైష్ణవ్ తేజ్, ఆదికేశవ, నితిన్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలన్నిటిలోనూ శ్రీలీలనే హీరోయిన్. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన భగవంత్ కేసరి మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది. ఇలా వరుస ఫ్లాపులు వచ్చిన శ్రీలీల మాత్రం ధైర్యం కోల్పోలేదు. దానికి కారణం గుంటూరు కారం. కెరీర్ లోనే తొలిసారి మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ సరసన నటించే అవకాశం శ్రీలీలకు వచ్చింది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ తన గురించి టాలీవుడ్ చర్చించుకునేలా చేస్తుందని శ్రీలీల భావించింది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అంతేకాదు శ్రీలీల పాత్రపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో శ్రీలీలకు వచ్చిన ఒకానొక్క అవకాశం కూడా చేజారిపోయినట్లుంది. గతంలో పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పులు చేసి తెలుగు తెరకు కనుమరుగైపోయారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఆ లిస్టులోకి చేరబోతుందని టాలీవుడ్ పండితులు అంటున్నారు. శ్రీలీల మంచి అందగత్తె. తెరపై గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కథల ఎంపిక విషయంలో మాత్రం తప్పు చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరో పెద్ద బ్యానర్ పిల్లలను మాత్రమే చూస్తుంది కానీ నటనను ప్రదర్శించే క్యారెక్టర్లను మాత్రం ఎంచుకోవడం లేదని అంటున్నారు. ఇక నుంచి అయినా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ప్రాంతాలు నటించకపోతే స్టార్ హీరోయిన్ అనే కుర్చీ నుంచి శ్రీలీల దిగపోవటం ఖాయమని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కి జోడీగా నటిస్తుంది.